యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానంలో ఆశీర్వాదకరమైన మాటలు మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను ఆశీర్వదిస్తానని అంటున్నాడు. ఎలాగా? ఆకాశపు నక్షత్రాలు ఎలాగైతే ఉంటాయో అలాంటి ఆశీర్వాదాలు, మరి లెక్కలేనంత నక్షత్రాలు లెక్క పెట్టలేము మనము. మరి అలాంటి విస్తారమైన దీవెన ఆశీర్వాదాలు మనకి ఇస్తానని అంటున్నాడు. అంతే కదండి. సముద్రంలో ఉన్న ఇసుక రేణువులు ఎలాగైతే ఉంటాయో మరి అలాంటి ఇసుక రేణువుల వల్ల నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, ఆశీర్వదిస్తాను. మరి ఇలాంటి ఆదరణకరమైన మాటలు వింటుంటే మనసుకి చాలా తృప్తిగా ఉంటుందండి. మరి దినము రేయి మొదటి జామున లేచి మరి వాగ్దానాలు చదువుకుంటూ ఉంటే ఆ దినమంతా మనకి ఎంతగానో ప్రశాంతత, ఆశీర్వాదం, మేలు అన్నీ కూడా మనం పొందుకోగలమండి. బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మరి అలాంటి దీవెన ఆశీర్వాదాలు నువ్వు నేను మనందరం పొందుకోవాలన్నదే ఆయన వాంఛ. మరి ఎప్పుడు కూడా మనము రేయి మొదటి జామున లేచి బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మన ప్రార్థన మన జీవితంలో ఒక భాగం అవ్వాలి కానండి, భారం అవ్వకూడదు. ఎప్పుడు కూడా రేయి మొదటి జామున లేచి మొరపెట్టుకోవాలి. మన సమస్యల కొరకు, మన బాధల కొరకు, మన బలహీనతల కొరకు, మన అప్పుల కొరకు, మరి నీ అవసరతల కొరకు, ఏ అవసరత అయినా సరే దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటే అండి ఆ దినము నీకు ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది అన్నమాట అండి. మరి ఇందులోనే చెప్తున్నాడు, నేను ఆశీర్వదిస్తాను, మరి ఇసుక రేణువుల వల్ల విస్తరింపచేస్తాను నీ సంతానాన్ని అని. మరి యాకోబుని విస్తరింపచేయాలి, 12 గోత్రాలుగా చేసేసాడు కదా. అలాంటి దీవెన ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలని చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకొని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.